Good morning, dear children. Good morning, sir. How are you, dear children? Fine, sir. How are you, sir? Fine, dear children. Fine, sir. Okay, dear children. మనము ఎక్కడ చూస్తున్నాము మనకి ఎన్ని గ్రహాలు ఉన్నాయని చెప్పినాను 8 గ్రహాలు కదా. వెరీ గుడ్. మరి మన గ్రహం పేరేంది? మన గ్రహం మూడో గ్రహం. దాని పేరేంది? గ్రహం ప్లానెట్. అవర్ ప్లానెట్ ఈజ్ ఎర్త్ కదా, భూమి కదా. మనం ఎక్కడి నుంచి చూస్తున్నాం? భూమి పైన. మరి ఇది సూర్యుడు, అవునా? సూర్యుడు ఇట్లా ఎన్ని గ్రహాలు అని చెప్పినా? 8 1 2 3 4 5 6 8 ప్లానెట్స్ ఏం చేస్తాయంటే తన చుట్టూ తాను తిరుక్కుంటూ దిస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ దిస్ అవర్ ఎర్త్, తెలుగులో భూమి అంటారు. ఇది తన చుట్టూ తాను తిరుక్కుంటూ ఏం చేస్తే మళ్ళీ సేమ్ ఇవన్నీ కూడా ఇక్కడ తన చుట్టూ తాను తిరుక్కుంటూ సూర్యుడు తిరుగుతా ఉంటాడు. మరి ఈ మూడో గ్రహమైన భూమి, ఈ భూమి పైన మాత్రమే జీవులు ఉన్నాయి, లైఫ్ ఉంది. మరి మిగతా గ్రహాల పైన లేదు. ఎందుకని? మనిషి జీవించాలంటే మనిషికి ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? ఆక్సిజన్. వెరీ గుడ్. క్లాస్ చూడండి. ఏం కావాలి మనిషికి? ఏం కావాలి మనిషి జీవించాలంటే? ఫస్ట్ ఆక్సిజన్. లేకుండా చూడండి ఒకసారి ట్రై చేయండి మూసుకొని. జీవించగలమా? ఒక్క నిమిషం కూడా జీవించగలం. మరి ఇంత ముఖ్యమైన ఆక్సిజన్ మనకి ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడ నుండి వస్తుంది? ఎక్కడ నుండి వస్తున్నాయి? ఇంగ్లీష్ ఏమంటాం? ట్రీస్ అంటాం. అర్థమైందా? మరి చెట్లు మనకు ఎంత ఇంపార్టెంట్. మనిషి జీవించడానికి, జంతువులు జీవించడానికి అవసరమైన ఆక్సిజన్ ఇస్తున్నాయి కదా. మరి మనం చెట్లు ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి మనం ఈరోజు చెట్లు, అలాంటి చెట్టు గురించి నేర్చుకుంటున్నాం. ఆ చెట్లలో బెస్ట్ చెట్టు, ఒక గొప్ప చెట్టు గురించి నేర్చుకుంటాం. అర్థమైనా? చింత చెట్టు గురించి మనం ఏదో నేర్చుకోబోతున్నాం. చూడండి అందరూ, బొమ్మ చూడండి, పెద్ద బొమ్మ, బిగ్ పిక్చర్. ఏముంది బొమ్మలో? కింది బొమ్మ చూడండి. ఆలోచించి మాట్లాడండి. చూడండి ఇక్కడ కింద ప్రశ్నకు జవాబులు చెప్పండి. బొమ్మలో ఏమేమి కనబడుతున్నాయి? బొమ్మలో ఎవరెవరు ఏమేం చేస్తున్నారు? మూడో ప్రశ్న, బొమ్మ ఆధారంగా చెట్టు ఎవరెవరికి ఏ విధంగా ఉపయోగపడుతున్నదో చెప్పండి. ఫస్ట్ ఎందుకంటే ఆక్సిజన్. ఈ భూమి మీద జీవం ఉందంటేనే ఇప్పుడు ఇది ఏమంటారు? దీన్ని మొత్తం అంతా కలిపి 8 గ్రహాలు. ఒక సూర్యుడు, వీళ్ళు కలిపి ఏమంటారు? సూర్య సోలార్ ఫ్యామిలీ. వెరీ గుడ్. సోలార్ ఫ్యామిలీ ఏమంటారా? దీన్ని తెలుగులో ఏమంటారు? సౌర కుటుంబం. ఏమంటారు బిడ్డ? ఈ కుటుంబానికి యజమాని ఎవరు? ఈజ్ ద బాస్. ఈయన వలన వెలుగు వస్తుంది మనకు. మరి మన సూర్యునికి భూమి మూడవది కదా. ఎంత దూరం తెలుసా మీకు? ఎంత అనుకుంటూ చెప్పండి. 15 కోట్ల కిలోమీటర్లు. ఎంత దూరం ఉంది సూర్యుడు మనకు?
అర్థమైంది? అంత దూరంకి వెళ్ళి ఇక్కడికి వస్తుంది అనమాట సూర్యుడు వెలుగు. ఎంతసేపు పడుతుంది మరి సూర్యుడు భూమికి వెలుగు రావడానికి? 8 నిమిషాలు. 8 నిమిషాలు వచ్చేస్తుంది అంత దూరం. అర్థమైంది? ఓకే సరే. ఇప్పుడు మనకు దీనివల్ల చెట్ల వల్ల ఏం లాభం? ఫస్ట్ ఒకటి ఆక్సిజన్, రెండు నీడ, ఇంకా గాలి, ఇంకా గాలి అంటే ఆక్సిజన్, ఇంకా ఇంకేమొస్తాయి? పండ్లు, పేపర్, ఓకే కలప, తర్వాత Bench, కొన్ని పేపర్ కూడా ఇచ్చేది. బెంచ్, ఈ కలపతోటి అన్నీ వస్తాయి. కలపతోటి అన్నీ వస్తాయి. డోర్లు, బెంచీలు, మన ఇష్టమైన ఫర్నిచర్ అన్ని తయారు చేసుకుంటాం. ఎన్నో లాభాలు. మరి ఉద్దేశం ఎందుకోసం పెట్టి ఈ పాఠం మీకు? చెట్లతో మనకు అవినాభావ సంబంధం ఉన్నది. అవినాభావ అంటే విడదీయరాని. అవినాభావ ఎలాంటి సంబంధం ఉంది చెట్లకు మనకు? అవినాభావ సంబంధం. చెట్లకు మనకు ఎలాంటి సంబంధం? అవినాభావ సంబంధం. అవినాభావ సంబంధం అంటే ఏంది? విడదీయరాని సంబంధం. ఇప్పుడు నీకు చేయికి విడదీయవచ్చా? విడదీయరాని సంబంధం. మనకు కూడా ఎందుకు? చెట్లు లేకుంటే మనం జీవించలేము. Without trees there is no oxygen. If there is no oxygen there is no life. అంత చనిపోతారు. సో చెట్లకు మనకు అవినాభావ సంబంధం. చెట్లు ఆకులు, పూలు, కాయలు మొదలుకొని కాండం వరకు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు చెట్టు అంటే ఏముంటారు? చెట్ల ఆకులు ఉంటాయి, ఇంకేముంటాయి? పూలు ఉంటాయి, కాయలు ఇస్తాయి. కాండం, కాండం అంటే ఇప్పుడు చెట్టు ఇది కాండం ఉంటుంది. ఇక్కడ ఏముంటాయి? మళ్ళీ కింద వేర్లు ఉంటాయి. దీనిలో ఏముంటాయి? అని ఆకులు ఉంటాయి. అవునా? మళ్ళీ ఇలా మండలు ఉంటాయి. ఇట్లా కానీ వాళ్ళ చిన్న మండలు లీవ్స్ ఉంటాయి. తర్వాత మామిడికాయలు కానీ, యాపిల్స్ కానీ, యాపిల్ చెట్టు కానీ, మ్యాంగోస్, మామిడి చెట్టు, మామిడికాయలు అట్లా వస్తుంది. అర్థమైందా? దీన్ని ఏమంటారు? ఈ మధ్యలో దీన్ని ఏమంటారు? కాండం. ఏమంటుంది? కాండం అంటారు. అర్థమైందా? అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి మనకి. అటువంటి వాటిలో ఒకటైన చింత చెట్టు గురించి తెలియజేస్తూ చెట్లను పెంచితే అవి మనల్ని కాపాడుతాయని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. చెట్లను మనం ఎంత పెంచితే అంత ఆక్సిజన్ ఎక్కువ లభిస్తుంది, అన్ని పనులు లభిస్తాయి, కలప లభిస్తుంది, మంచి గాలి వస్తుంది, మంచి నీడ ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. చెట్లతో ఆహ్లాదం అంటే మనసు ఆనందం కలుగుతుంది. పచ్చని చెట్లు చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందా? వెరీ బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఆ ఫ్లవర్స్, ఫ్రూట్స్, చెట్ల పేరు అన్ని అనేక రకాలు. మన మర్రి చెట్టు, పెద్ద మర్రి చెట్టు, ఎన్ని జీవులు ఉంటాయి ఆ చెట్టు మీద? అర్థమైందా? సో ఈ పాఠం ఎందుకోసం పెట్టినంటే చెట్లను మనం పెంచితే అవి మనను కాపాడుతాయి, మనం ఆరోగ్యంగా అవుతాము అని ఉద్దేశం. ఇక్కడ ఏమంటుండో, తెలంగాణ ప్రాంతంలో మర్రి, రావి, వేప, చింత, మామిడి, మేడి, జువ్వి మొదలైన పెద్ద పెద్ద చెట్లు అనేకం కనిపిస్తాయి. వాటిలో చింత చెట్టుతో మనకున్న సంబంధం, దాని ఉపయోగాలు, గొప్పదనం గురించి పాఠం చదివి తెలుసుకోండి. అరే పిల్లలు ఈడికి రండి, నా కాడికి రండి, బాగా ఆటలాడి అలసిపోయినట్లున్నారు, నా నీడకు రండి, క్షణంలా అలసట మాయమైపోతుంది, నేను గుబురుగా ఛత్రి లెక్క ఉన్నా, నా నీడ చల్లగా
చిక్కగా చిక్కగా ఉంటది. ఉంటది. 4 చింతకాయలు 4 చింతకాయలు తిప్పుకొని తెంపుకొని తినుకుంటా తినుకుంటా నా మాటలు నా మాటలు వినుకుంటా వినుకుంటా కూసోండి. కూర్చోండి. నా గురించి నా గురించి మీ పెద్దోళ్లకు మీ పెద్దోళ్ళకు బాగా తెలుసు. బాగా తెలుసు. మీకు కూడా మీకు కూడా ఎరుక కావాలని ఎరుక కావాలని చెప్తున్నా. చెప్తున్నా. ఆటపాటలంటే ఆటపాటలంటే మీకెంతో ఇష్టం కదా. మీకెంతో ఇష్టం కదా. నా కొమ్మలకు నా కొమ్మలకు తాళ్ళను కట్టి తాళ్ళను కట్టి ఉయ్యాల లూగుతుంటే ఉయ్యాల ఊగుతుంటే ఎంత సంబురం. ఎంత సంబరం. చెప్పనీకే చెప్పనీకే మాటలు చాలవు. మాటలు చాలవు. ఊగి చూడండి ఊగి చూడండి. మీకు తెలుస్తుంది. మీకు తెలుస్తాయి. తాళ్ళు తేలేదని తాళ్ళు తేలేదని బాధపడకండి. బాధపడకండి. నా కొమ్మలను నా కొమ్మలను పట్టుకొని పట్టుకొని ఊగొచ్చు. ఊగొచ్చు. కొమ్మలిరిగి కొమ్మలు ఇరిగి కింద పడతామని కింద పడతామని భయపడొద్దు. భయపడొద్దు. నేను గట్టిదాన్ని. నేను గట్టిదాన్ని. కొమ్మల మీద కొమ్మల మీద కోతి కొమ్మచ్చి కోతి కొమ్మచ్చి కూడా కూడా ఆడుతారు. ఆడతారు. ఈ ఆటలో ఈ ఆటలో ఎంత మజా. ఎంత మజా. నా మానుకున్న నా మానుకున్న త్వరలోకి త్వరలోకి తొంగి చూడండి ఒకసారి. తొంగి చూడండి ఒకసారి. దాగుడు మూతలు దాగుడు మూతలు ఆడేటప్పుడు ఆడేటప్పుడు దీంట్లో దీంట్లో దాక్కునేటోళ్ళు. దాక్కునేటోళ్ళు. ఎప్పుడైనా చదివేటప్పుడు ఏలు పెట్టి చూడాలి సార్ ఎట్లా పలుకుతుంది అక్షరాన్ని. అప్పుడే చదవడం వస్తుంది, ఏమి రాదు. ఏమంటుంది ఇక్కడ తెలంగాణ ప్రాంతం. ఇప్పుడు మీకు ఎక్కడ ఇది సౌర కుటుంబం అని అవునా? మరి ఈ విశ్వం ఎంత పెద్దది? ఇప్పటి వరకు ఎవరు తెలియదు ఎంత పెద్దది. ఇంత టెక్నాలజీ వచ్చింది. మనం ఈ మధ్య జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని ఉంటుంది. మనం దూరం ఉన్న వస్తువులు టెలిస్కోప్ పెట్టి చూస్తాం కదా, తెలుసు కదా మీకు. బైనరీ టెలిస్కోప్ అని ఉంటుంది ఇట్లా దూరం పెట్టి చూస్తే దూరం ఉన్న దగ్గర అనిపిస్తుంది. అలాంటి శాస్త్రవేత్తలు పెద్ద పెద్ద టెలిస్కోప్ తయారు చేసారు. వాటితో చూసినా కానీ ఇంకా విశ్వం ఇంకా ఎంత దూరమో తెలుస్తూనే లేదు. ఇలాంటి సూర్య కుటుంబాలనే లెక్క లేనని ఉన్నాయి. కోట్లు 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 లెక్క పెట్టలేనని ఉన్నాయి. అర్థమైంది? మరి మనం ఎక్కడ ఉన్నాం? ఈ భూమి మీద సూర్యుడి నుంచి 3వ స్థానంలో ఉన్న గ్రహం, ప్లానెట్. ఇంగ్లీష్లో ప్లానెట్, తెలుగులో గ్రహం అంటారు. మన గ్రహం ఏంటి? భూమి. ఈ భూమి మీద ఉన్నాం మనం. ఈ భూమిని మళ్ళీ ఏం చేసారు? ఈ భూమిని మళ్ళీ భూమధ్య రేఖ కదా, మధ్య కూడా అవుతుంది కాబట్టి భూమధ్య రేఖ. అయితే ఈ భూమి మీద వాటర్ నీరు ఎంత ఉంది? 71%. మరి భూమి ఎంత ఉంది? 29% ఉంటుంది రిమైనింగ్. అయితే ఈ 71% వాటర్ ఏం చేసారు? 5 ఓషియన్స్ చేసారు, అంటే 5 మహాసముద్రాలు. మళ్ళీ 29% ల్యాండ్ ఏం చేసారు? 7 కాంటినెంట్స్. ఏమైనా కాంటినెంట్స్ అంటే ఖండాలు. మరి మన ఖండం ఏంది? ఆసియా. ఈ ఆసియాలో మనం ఎక్కడ ఉంటున్నాం? ఇండియాలో ఉంటున్నాం, అవునా? ఈ ఇండియాలో మనం ఎక్కడ ఉంటున్నాం? మరి మన స్టేట్ ఏంటి? ఇక్కడ ఉంది మన తెలంగాణ. ఈ తెలంగాణ మనం ఎక్కడ ఉంటున్నాం? సిద్దిపేట జిల్లా. సిద్దిపేట జిల్లాలో మళ్ళీ మనం ఏ మండలం? సిద్దిపేట జిల్లాలో మళ్ళీ రాయపూర్ మండలం. ఈ రాయపూర్ మండలం మన గ్రామం ఏంది? అర్థమైనా? ఇక్కడ ఉన్నాం ఇప్పుడు మనం. ఈ అనంత విశ్వంలో ఎంత పెద్ద ఉందో మనకు తెలియదు. దీన్ని మొత్తం కలిపి ఏమంటారు? విశ్వం అంటారు. ఇంగ్లీష్ లో యూనివర్స్. యూనివర్స్ ఎంత పెద్దది ఇప్పటివరకు ఎవరు తెలియదు. మనం ఎక్కడున్నాం? యూనివర్స్ లో ఉన్నాం. దీని తెలుగులో ఏమంటారు? యూనివర్స్ విశ్వం. ఈ విశ్వంలో ఈ విశ్వం ఎంత పెద్దగా ఉందో ఎవరు తెలియదు ఇంతవరకు. మరి మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? భూమి మీద, ఆసియా ఖండంలో,
భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో రాయపూర్ మండలంలో వడ్డపల్లిలో ఉన్నవి. మరి ఇప్పుడు ఏం చెప్తున్నాం, తెలంగాణ ప్రాంతంలో మరి రావి, వేప, చింత, మామిడి, మేడి, జువ్వి ఇలా రకరకాల చెట్లు ఉన్నాయిరా. ఏమేమి చెట్లు ఉన్నాయి? మర్రి చెట్లు ఉన్నాయి, రావి చెట్లు ఉన్నాయి, వేప చెట్లు ఉన్నాయి, చింత చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, మేడి చెట్టు, జువ్వి చెట్టు, ఇట్లా మొదలైన అంటే ఇంకా అనేక రకాల చెట్లు ఇట్లా ఉన్నాయి. అనేక రకాల చెట్లు ఉన్నాయి మన తెలంగాణ. మరి అందులో చింత చెట్టుతో మనకున్న సంబంధం అనే గొప్ప సంబంధం. దాని ఉపయోగాలు, దాని గొప్పదనం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అంటున్నాం. ఏముంది? అరే పిల్లలు రండి, నాకు రండి, ఆడి ఆడి అలసిపోయారు, నా దగ్గరకు వచ్చి సేద తీరండి. సేద తీరండి అంటే రెస్ట్ తీసుకోండి. 4 చింతకాయలు తినండి అని చెప్తుంది చింత చెట్టు. మనం ఎవరు చెప్తుంది? మాట్లాడి చింత చెట్టు మాట్లాడుతుంది. చూడండి, చింత చెట్టు మాట్లాడుతుంది. నిజంగా మాట్లాడుతుందా? మీకు అర్థం కావడానికి అట్లా పెట్టు పాట. రండి బేట రండి. నేను ఎట్లుంటానంటే గుబురుగా గుబురు ఉంటుంది, ఇట్లా గుబురు గుబురుగా, ఇట్లా ఛత్రిలాగా. ఛత్రి అంటే అంబ్రెల్లా, అంబ్రెల్లా ఉంటారు. నా దగ్గర రండి బేట, నా దగ్గర రండి. మై డియర్ చిల్డ్రన్, కమ్ టు మీ. మై క్యానోపీ ఈజ్ లైక్ ఏ అంబ్రెల్లా. క్యానోపీ ఎట్లుందంట? అంబ్రెల్లా ఉందట. నా నీడ చల్లగా చిక్కగా ఉంటుంది. కొన్ని చెట్లు ఆకులు దూరం దూరం ఉంటాయి కాబట్టి మధ్య మధ్యలో ఎండ కొడుతుంటుంది. కానీ చింత చెట్టు కింద ఓండి అక్కడ గ్యాప్ ఉండదు, ఆకుల మధ్యలో చిక్కగా ఉంటుంది, మొత్తం నీడనే ఉంటుంది. అర్థమైందా? 4 చింతకాయలు పెట్టుకొని తినుకుంటా, నా మాటలు వినుకుంటా కూర్చోండి. మంచి కూర్చొని మంచి కబుర్లు చెప్పుకోండి అంటుంది చింత చెట్టు. రమ్మంటుంది. నా గురించి మీ పెద్దల్లో బాగా తెలుసు, మీ పెద్దలు తెలుసు నా గురించి మొత్తం. మీకు తెలవాలని చెప్తున్నా, ఎరుక కావాలని అంటే తెలవాలని చెప్తున్నాను. ఆటపాటలు అంటే మీకు ఎంతో ఇష్టం కదా. నా కొమ్మలకు తాళ్ళను కట్టి ఉయ్యాలు ఊగుతుంటే ఎంత సంబరం. మనకు ఆటపాటలు అంటే అందరికి ఇష్టం కదరా. మన చెట్ల కింద ఉయ్యాలు కట్టుకుని ఉయ్యాలు ఊగుతాం కదా. మరి అట్లా వచ్చి ఊగండి అంటుంది. ఊగి చూడండి, మీకు తెలుస్తుంది. తాళ్ళు తెలియని బాధపడకండి, తాళ్ళు లేవని బాధపడుతురా, ఏం అవసరం లేదు. నా కొమ్మలను పట్టుకొని ఊగొచ్చు, చింత చెట్టు కొమ్మలను పట్టుకొని కూడా ఊగొచ్చు. తెగిపోవాలి. చింత చెట్లు గట్టిగా ఉంటాయి. కొమ్మలేని కింద పడతామని భయపడొద్దు, నేను గట్టిదాన్ని. నేను చాలా గట్టిగా ఉంటా బెట. చిల్డ్రన్ ఆర్ వెరీ స్ట్రాంగ్, యు నో. యు కమ్ అండ్ స్వింగ్. యు హోల్డ్ మై branches. My branches are very strong. You don't fear about to fall down. Branches ante kommanu. You don't fear. Bhayapadoddu meeru. Come on. Catch me my branches. Hold it and swing and enjoy. The tree telling to us. Okay. I'm very strong. కొమ్మల మీద కోతి కొమ్మచ్చి కూడా ఆడతారు. యు ప్లే ద కోతి కొమ్మచ్చి ఆన్ మై బ్రాంచెస్, విత్ మై బ్రాంచెస్. ఈ ఆటలో ఎంత మజా. యు విల్ బి ఎంజాయ్. మజా అంటే ఎంజాయ్. విల్ బి ఎంజాయ్ లాట్. నా మానుకున్న తొర్రలోకి తొంగి చూడండి. ఈ చెట్టుకు మాను ఉంది కదా, అక్కడక్కడ తొర్రలు ఉంటాయి. చెట్టు తొర్రలోకి తొంగి చూడండి అంటుంది. తొర్రలు అంటే హోల్స్ అంటారు. దాగుడు మూతలు ఆడేటప్పుడు దీంట్లో దాక్కునేటోళ్ళు. అప్పుడు దాగుడుమూతలు ఆడతారు కదా. దుంగపోలీస్ అంటారు కదా. అలాంటి వచ్చి ఆడండి అని చింత చెట్టు మీతో చెప్తున్నది. ఓకే మై డియర్ చిల్డ్రన్. ఇప్పుడు మీరు 1 by 1 చదవండి. Come and read. Who will come and read? Come and read. అర్థమై అందరికీ ఇంతవరకు? తెలంగాణ ప్రాంతంలో మర్రి, రావి,
ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుంది అక్కడ? చూడండి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుంది చెప్పన్నా. ఏముంది? పా ఉంది, పా పక్కన డా ఉంది, దా కింద తా వస్తుంది. దాన్ని తాను కలిపి రావాలి. పడతామని, అర్థమైందా? పడతామని. ఏమక్షరం అది? డా కింద తా వద్దు, సంయుక్త అక్షరం. ఏమక్షరం ఇది? ఈ అక్షరానికి వేరే అక్షరం వస్తుంది. పడతామని. భయపడొద్దు, నేను గట్టిదాన్ని, కొమ్మల మీద కొట్టుకోమచ్చి కూడా ఆడుతారు. ఆడుతారు కదా, ఆడుతారు. దీర్ఘంలో తారు తలకట్టే ఉంది. ఆడుతారు, ఆడుతారు, ఆడుతారు. ఈ ఆటలో ఎంత మజా నా మానుకున్నా. మాను అంటే ఇది కాండం. దీన్ని ఏమంటారు? ఈ కాండాన్ని మాను అని పడతారు. మానుకున్నా దొరలోకి తొంగి చూడండి ఒకసారి. నాగుడు మూతలు ఆడేటప్పుడు దీంట్లో దాక్కునేటోళ్ళు. అరరే పిల్లలు తెలంగాణ ప్రాంతంలో మర్రి, రావి, వేప, చింత, మామిడి, వేడి, తువ్వి మొదలైన పెద్ద పెద్ద చెట్లు అనేకం కనిపిస్తాయి. వాటిలో చింత చెట్టుతో మనకున్న సంబంధం దాని ఉపయోగాలు గొప్పదనం గురించి పాఠం చదివి తెలుసుకోండి. అరరే పిల్లలు ఈడికి రండి, నా కాడికి రండి. బాగా ఆటలాడి అలసిపోయినట్టున్నారు. నా నీడకు రండి. క్షణంలా అలసట మాయమైపోతది. నేను గుబురుగా ఛత్రి లెక్క ఉన్నా. నా నీడ చల్లగా చిక్కగా ఉంటది. 4 చింతకాయలు తెంపుకొని తినుకుంటా నా మాటలు వినుకుంటా కూసోండి. నా గురించి మీ పెద్దోళ్ళకు బాగా తెలుసు. మీకు కూడా ఎరుక కావాలని చెప్తున్నా. ఆటపాటలంటే మీకెంతో ఇష్టం కదా. నా కొమ్మలకు కాళ్ళను కట్టి ఉయ్యాలూగుతుంటే ఎంతో సంబురం. ఎంత సంబురం. చెప్పనీకే మాటలు చాలవు. ఊగి చూడండి, మీకు తెలుస్తది. కాళ్ళు తేలేదని బాధపడకండి. నా కొమ్మలను పట్టుకొని ఊగొచ్చు. కొమ్మలిరిగి కింద పడతామని బాధపడద్దు. నేను గట్టిదాన్ని. కొమ్మల మీద కోతికొమ్మచ్చి కూడా ఆడుతారు. ఈ ఆటలో ఎంత మజా. నా మానుకున్న దొరలోకి తొంగి చూడండి ఒకసారి. దాగుడు మూతలు ఆడేటప్పుడు దీంట్లో దాక్కునేటోళ్ళు.
చూడండి, ధారాళంగా చదవడం అర్థం చేసుకున్నట్టే. వర్క్ బుక్ పేజీ నెంబర్ 140. వర్క్ బుక్ పేజీ నెంబర్ 140. All of you open your workbook at page number 140. కింది పదాలలో గీత గీసిన అక్షరానికి అదే అక్షరాన్ని ఒత్తుగా చేర్చి పదాలను చదవండి, రాయండి. ఇక్కడ కింద గీత గీసిందా అనిపిస్తుంది గీత గీసిన గీత గీసిన దాని కింద అదే ఒత్తు పెట్టాలనుకున్నాం. అన్ని ఒకటే అక్షరాలు వచ్చినాయి. ఇదేమొచ్చింది, ఇల్లు వచ్చింది. ఇల్లు లాభం చేయాలి. ఏమైతే ఇవ్వండి ఇప్పుడు ఇల్లు అంటే అన్ని ఏమక్షరాలు ఇవి, దీర్ఘాక్షరాలు కదా. ఏంది పొల్లు, ఏంది పల్లేరు, ఏంది ముల్లె, ఏంది జల్లెడ, ఏంది అల్లం, ఏంది ఏంది ఇల్లి, చల్ల. అర్థమైంది? లావత్తుతో వచ్చేది అన్ని అర్థమైంది మీకు. దీర్ఘాక్షరాలు ఒకటి చిల్లర అర్థమైంది. ఇది ఇప్పుడు మళ్ళీ ఏమిచ్చిన ఆలోచించి సొంతంగా రాయండి. స్వీయ రచన ఏం లేదు. తలకట్టుతో వచ్చేది ఏమొస్తుంది, లాకు లావత్తు. దీర్ఘంతో వచ్చేది లా లి లీ లు లే రాకండి లే లే లై డ డో లవ్. అర్థమైందా? ఇక్కడ మీకు ఏమి ఇచ్చిండు, లు ఇచ్చి ఇట్లా పేరు రాయమన్నాడు. ఫస్ట్ ఒకటి ఇచ్చింది కదా, లు ఇచ్చి లు వచ్చి అక్షరం రాయ, పదం రాయమంటుంది. ఎట్లా వస్తుంది? ఇల్లు వత్తు అల్లుడు. ఇంకా రెండోది లే లేవత్తు ఇచ్చింది. ఏమొస్తుంది మరి? పల్లె పల్లె పల్లె. ఓకే, ఇంకేంటి గుడి ఇదేనా? ఇది పిల్లి. వెరీ గుడ్. నాలుగోది పల్లి. పల్లి ఉన్నదా? పల్లీలు పల్లీలు. అర్థమైంది? నెక్స్ట్ కింది బొమ్మల పేరు రాయండి, వాటితో వాక్యాలను రాయండి. బొమ్మల పేరు ఇప్పుడు ఫస్ట్ ఏంటి పేరు? బల్లి. బల్లి రాసి బల్లితో బల్లి కింద బల్లి పేరు రాయండి. బల్లి. బల్లి కింద ఏం పేరు రాయాలి? ఆ బల్లితో ఒక వాక్యం రాయాలి. వెరీ గుడ్. బల్లి గోడ మీద ఉన్నది. పిల్లి పాలు తాగుతుంది. పిల్లి
పాలు తాగుతుంటాడు. నెక్స్ట్ ఏంటి? కోడి గుడ్లో ఉండదు. పిల్ల, కోడి పిల్ల అది. కోడి పిల్ల మంచిగా ఉన్నది. కోడి పిల్ల మంచిగా ఉన్నది. కోడి పిల్ల మంచిగా ఉన్నది. కోడి పిల్ల గూటిలో ఉన్నది సార్. గూటిలో ఉంది సార్ అది. మంచిగా ఉంది. మల్లెపూలు పిల్ల చెట్టు మీద ఉన్నాయి. కోడి పిల్ల ఇంట్లో ఉంది. మల్లెపూలు చెట్టు మీద ఉన్నాయి. మల్లెపూలు చెట్టు మీద ఉన్నాయి. ఆ. మల్లెపూలు చెట్టు మీద ఉన్నాయి. ఇది మల్లె పువ్వు, ఇది మల్లె మొగ్గ. మల్లె మొగ్గ కాస్తున్నది. మల్లె మొగ్గ పూస్తున్నది. పూస్తున్నది. మల్లె మొగ్గ పూస్తున్నది సార్. అర్థమైంది? డియర్ చిల్డ్రన్, ఈరోజు మీకు ఈ లెసన్ ప్లస్ ఈ యొక్క మనకు వర్క్ బుక్ లో వచ్చిన ఎక్సర్సైజ్ లా ఆఫ్ ఎక్సర్సైజ్ అర్థమైంది. అందరికీ డౌట్ ఉందా? ఎనీ డౌట్ ఆస్క్ మీ. ఎవరైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే లావక్ తోటి వచ్చే పదాలు మనిషి ఒకటి రాయండి. లావక్ తో వచ్చే పదాలు రాయండి. ఒకరు 1 by 1, ఒక తర్వాత ఒకరు. అందరూ రావద్దు. డోంట్ కమ్ ఆల్. 1 by 1 రాయండి. నేను చాప్టర్స్ అండి. మళ్ళీ ఇప్పుడు మర్చిపోయి లావత్తు మాత్రం ఇష్టం పులికి లావకంగా వస్తుంది. పులి వేసినారు. ఇంకా లావకం వచ్చే పదాలు చాలా ఉంటాయి. పదాలు లావత్తు లావత్తు వచ్చే పదాలు వెరీ గుడ్. ఇల్లు, వెరీ గుడ్. బల్లి, వెరీ గుడ్. తల్లి, వెరీ గుడ్. తల్లి. పల్లి, వెరీ గుడ్. ఇందులో ఢిల్లీ. ఢిల్లీ అంటే ఇల్లే. ఢిల్లీ తింటారా? ఢిల్లీ అదే ఢిల్లీ. పిల్ల పిల్ల పిల్లలు, ఢిల్లీ, వెరీ గుడ్. వెరీ గుడ్. అల్లం, వెరీ గుడ్. వెరీ గుడ్. క్లాస్ చూడండి. అల్లం రాదు. గుడ్. చాలు. అర్థమైంది అందరికి? ఎనీ డౌట్? ఓకే డియర్ స్టూడెంట్, థ్యాంక్ యూ.